భగవద్గీత తృతీయాధ్యాయము 3వ శ్లోకము. శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవాన్ ఉవాచ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. లోకే లోకమునందు అస్మిన్ ఈ ద్వివిధ రెండు విధములైన నిష్ఠ శ్రద్ధ పురా పూర్వము ప్రోక్త చెప్పబడినది మయా నా చేత అనఘ పాపరహితుడా జ్ఞానయోగము చేత సాంఖ్యానం తత్వవేత్తలకును కర్మయోగేన భక్తి యోగ విధానముచే యోగినాం యోగులకు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. పాపరహితుడవైన ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగోరు మానవులు రెండు రకములని ఇదివరకే నేను వివరించుకుని, కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పనల ద్వారా అవగాహన చేసుకొనగోరగా, మరికొందరు భక్తి యోగము ద్వారా దానిని అవగాహన చేసుకొనగోరుదురు. భాష్యం. తృతీయాధ్యాయపు 39వ శ్లోకమున సాంఖ్యయోగము మరియు కర్మయోగము లేక బుద్ధియోగము అనేది రెండు విధములైన పద్ధతులను శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. ఈ శ్లోకమున భగవానుడు దానిని మరింత స్పష్టంగా వివరించుతున్నాడు. ఆత్మ మరియు భౌతిక పదార్థముల విశ్లేషణాత్మక అధ్యయనమైన సాంఖ్యయోగము మానసిక కల్పనలను కావించడందును మరియు ఏదేని విషయమును ప్రయోగాత్మక జ్ఞానము తాత్విక చింతన ద్వారా ఎదుగుటయందును అభిరుచిని కలిగినట్టి మానవులకు చెందినట్టిది. ఇక రెండవ రకము వారు ఇష్ట చైతన్య భావనయందు కర్మనునరించడి వారు. ఈ విషయము ద్వితీయాధ్యాయమునందలి 61వ శ్లోకమునందు వివరింపబడినది. 39వ శ్లోకమునందు బుద్ధియోగము లేక కృష్ణ చైతన్యము యొక్క సిద్ధాంతములను అనుసరించి కర్మ చేయుట వలన మానవుడు కర్మబంధముల నుండి విడుబడగలడనియు, పైగా అట్టి కర్మ వలన ఎట్టి దోషములు కలగవనియు శ్రీకృష్ణ భగవానుడు తెలిపి ఉన్నాడు. 61వ శ్లోకమున బుద్ధియోగం అనగా భగవానుని పైననే పూర్తిగా ఆధారపడుటచే ఇంద్రియములన్నింటినీ సులభంగా నియంత్రింపవచ్చుననియు స్పష్టంగా వివరింపబడినది. కనుక ధర్మము తత్వశాస్త్రముల వలె ఈ రెండు యోగములు పరస్పరము ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నవి. తత్వము లేనటువంటి ధర్మము కేవలము సిద్ధాంతము లేక మూఢ విశ్వాసము కాగా, ధర్మము లేనటువంటి తత్వము కేవలము కొన్ని మార్లు మూర్ఖపు పట్టుదల మానసిక కల్పనము మాత్రమే కాగలదు. ఎందుకనగా పరతత్వానుభూతి కొరకు శ్రద్ధతో యత్నించువారు కూడా చివరకు కృష్ణ చైతన్య మార్గమునకే వత్తుడు. కనుక శ్రీకృష్ణుడే పరమ లక్ష్యమై ఉన్నాడు. ఈ విషయము భగవద్గీత యందు తెలుపబడినది. జీవాత్మకు మరియు పరమాత్మకు గల
జీవాత్మకు మరియు పరమాత్మకు మధ్య గల యథార్థ సంబంధమును అవగాహన చేసుకున్నటే అన్నింటి అందును ముఖ్యాంశమై ఉన్నది. పరోక్ష మార్గమైన తాత్విక మానసిక కల్పనలను కావించుతూ మానవుడు క్రమముగా కృష్ణ చైతన్య స్థితికి రావచ్చును. లేదా రెండవ మార్గమున కృష్ణ చైతన్యము యందు ప్రత్యక్ష సంబంధమును ఏర్పరచుకొనవచ్చును. తాత్విక విధానము ద్వారా ఇంద్రియములను శుద్ధిపరచుకొనుటపై ఆధారపడనందున ఈ రెండింటిలో కృష్ణ చైతన్య మార్గము ఉత్తమమైనది. కృష్ణ చైతన్యము అనున్నది స్వయముగానే ఒక పవిత్రీకరణ విధానం. అంతేకాకుండా భక్తియుక్త సేవ అనేది ప్రత్యక్ష విధానము చేత ఆ కార్యము సులభమును మరియు ఉదాత్తమును అయి ఉన్నది. జై శ్రీకృష్ణ.